నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విత్తన డీలర్లతో పెద్దపల్లి కలెక్టర్ సమావేశం. నకిలీ విత్తనాల నిర్మూలనపై పలు సూచనలు. ఐకేపీ సెంటర్ను సందర్శించిన బీజేపీ నాయకులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. అగ్రహారం డిగ్రీ కాలేజీలో అలరించిన ఫెస్ట్. విద్యార్థులకు అతిథుల దిశానిర్దేశం. బులెటిన్ కి తిరిగి స్వాగతం. జిల్లాలో పారదర్శకంగా విత్తనాలు విక్రయించాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ డీలర్లకు సూచించారు. సమీకృత కలెక్టరేట్ లో వానాకాలంలో విత్తనాల విక్రయం, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై డీలర్లకు అవగాహన కల్పించారు. లైసెన్స్ లేని డీలర్లు విక్రయాలు చేసేందుకు వెళ్లేదని, నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలోని విత్తన డీలర్లతో కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమావేశమయ్యారు. వానాకాలంలో విత్తనాల విక్రయం, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విత్తనాల లేబుల్స్, కలర్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సబ్సిడీ ఉన్న విత్తనాలు అర్హులైన వారికి మాత్రమే విక్రయించాలని సూచించారు. విత్తనాల స్టోరేజ్ వద్ద నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తన షాపు విక్రయదారులు రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, వారి లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డుపై నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో పోలీసు, వ్యవసాయ, విత్తన ధృవీకరణ సంస్థల అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి డి ఆదిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాలతో పాటు వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. ఫౌండేషన్ సీడ్ వేసిన తర్వాత మనకు రెండు టైప్లు వస్తాయి. ఇంటర్వ్యూ సర్టిఫైడ్ వస్తాయి, సర్టిఫైడ్తో సహా లేబుల్ సర్టిఫైడ్ అయినా లేబుల్. ఇక్కడ ఫస్ట్ మనకి గమనించండి, లేబుల్ రంగులని గమనించండి, కలర్ కంప్లైంట్స్ ఉంటాయి. సర్టిఫైడ్ సీడ్స్కి బ్లూ ఇస్తున్నాం, మనం లేబుల్ సీడ్స్కి గ్రీన్ ఇస్తున్నాం. ఫస్ట్ లేబుల్ కలర్ని ఫీల్డ్ ఆప్షన్ అంతా గమనించండి, కలర్ మ్యాచ్ అవ్వాలి. కలర్ ఉంటేనే మీరు నెక్స్ట్ దాంట్లో వివరాలు చూడడం జరుగుతుంది. ఈ మూడింటి మనకి సీడ్ కంట్రోల్ ఆర్డర్ అయినా ఇదే, ఎసెన్షియల్ కమోడిటీస్ అయినా ఇదే, మీకున్న వివిధ సెక్షన్ ఐపీసీలో కూడా ఈ మూడు పేరే దృష్టి పెడతారు. ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఏం అమ్ముతున్నారు, మీ లైసెన్స్ కూడా దీని ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్కడ అమ్ముతున్నారు అనేది గమనించి మీకు లైసెన్స్ ప్రెమిసెస్లోనే అమ్మాలి. ఎందుకు ఈ పాయింట్ స్టార్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తాను. గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి స్కూల్స్ అమ్మడానికి కొన్ని కేసులు ఉంటాయి. అదే ఆగట్లేదు. ఎవరు దృష్టి లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు వెళ్ళి రైతులను మోసపడిచి అక్కడే అమ్మడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మీరు గమనించాల్సింది మీకు ఇచ్చిన లైసెన్స్. బీజేపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు కొనుగోలు కేంద్రాలను ఆ పార్టీ నాయకులు సందర్శించారు. వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం కుప్పలను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం ఈదురుగాలులతో కూడిన వర్షానికి తడిసిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం తెచ్చి 15 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో వర్షానికి తడిసి ముద్దైనట్టు తెలిపారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. పూర్తిగా నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలన్నారు. మేము 3 ఎకరాల పొలం వేసినాము. మేము ఇక్కడికి తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నది. వీళ్ళ అలసత్వంతో లేట్ అవుతున్నది, కాంటాలు త్వరగా జరగడం లేదు. దాంతో అట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిచిపోయింది. ఈ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. రంగుమాంట ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలి. ఈ తడిచిన ధాన్యాన్ని కూడా నష్టపరిహారం కట్టివ్వాలని మేము కోరుకుంటున్నాం. 4 ఎకరాలు పండించినాము. ఇది కష్టపడి పండించినాము. ఈసారి నీళ్ళు లేక కూడా రాక చాలా కష్టపడి పండించినాము. ఈ కష్టపడి పండించిన దానికి ఇప్పటికి మార్కెట్కి వచ్చినాక కూడా ఇలా అలసత్వంతో మాకు ఈ విధంగా నష్టం జరిగినది. అకాల వర్షంతో నష్టపోయినాం. తొందరగా కాంటాలు జరగక మేము నష్టపోయినాం. ఎంత నష్టపోయినాం? సుమారు మేము దీనిలో చాలా నష్టపోయినాము.
కాలనీ లేక ఇప్పుడు బోర్డు వాటర్ లేక ఎండిపోయింది. 2 ఎకరాల 3.5 ఇప్పుడు చేతి కట్టింది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. 1.5 ఎండిపోయింది. ఎకరన్నర ఎంత నష్టం జరిగింది? 30-35 వేలు ఎకరానా మొత్తం 40-50. ఇప్పుడు ఇది ఎంత వచ్చుంటే తగ్గిందా దిగుబడి? తగ్గినట్టు. ఎన్ని బస్తాలు అయితే అందాదా? ఎంత రావాలి? ఇప్పుడు 400 బస్తాలు రావాలి. ఎంత వచ్చుంటాయి? ఇప్పుడు 250 దాకా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మార్కెట్ యార్డ్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీనిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న మార్కెట్ యార్డ్లోనే అకాల వర్షాలకు ధాన్యం తడిచి కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ఇక సౌకర్యాలు లేని ఐకేపీ ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం అధికారులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుండా ధాన్యంలోని రంగు తేమను చూడటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాయిశ్చర్ రాకుండా కొంటాం, వెంటనే కొంటామని చెప్పి పత్రికల్లో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కానీ ఈ గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో అధికారులు కదిలిగి మరి తగినటువంటి పద్ధతుల్లో వీటిని కాంటాలు వేయడం, అదేవిధంగా మరి పైకి పంపించడం అనేది జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట ఒక తరీకా ఉంది, కింద అధికారులు చేస్తున్నటువంటి చర్యలు ఒక తరీకా ఉన్నాయి. ఈ మధ్యలో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే మరి 2-3 సార్లు వర్షాలు పడి ఆల్రెడీ తడిసినటువంటి ధాన్యం మొలకలొచ్చి ఎటు అక్కర రాకుండా పోయేటువంటి మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతులున్నారు. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వడ్ల కల్లాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, రూరల్ ఎంపీపీ బండా మల్లేశం, సంటి మహేష్, కోలా కృష్ణస్వామి, గోపు బాలరాజు ఉన్నారు. రైతులు ఏ రకంగా వంచన గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అధికారంకు రాకముందు ఏ రకంగానైతే రైతులకు బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తాం, ఒక్క గింజ ఆపకుండా కొంటాం, ప్రతి చేస్తామని అనేక భరోసాలు కింది స్థాయికి వెళ్ళి నాయకత్వంకి వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాకా చెప్పడం జరిగింది. ఆచరణలో కూడా ఎక్కడ సాధ్యమైతే లేదు. దాదాపు 15 రోజుల నుంచి 15-20 రోజులకి వెళ్ళి కళ్ళాల దగ్గర కూర్చుంటే మరి అది కొనకుంటే బాధ్యులు ఎవరు? జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? మరి ఎక్కడైతే గతంలో కూడా బండి సంజయ్ గారు కూడా చెప్పారు, కల్లాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లోకి వచ్చిన తర్వాత పడ్డ ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యంతో సంబంధం లేదు, దేంతో సంబంధం కూడా వాళ్ళు కొనుగోలు చేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటర్ల వ్యవస్థ చూసుకుంటే ఓట్లు వేయడానికి 6 గంటల లోపల ఎంతమంది వచ్చినా గేట్లు వేసి వాళ్ళందరికీ ఓటేయిస్తారు. మరి రైతులకు ఎందుకు వర్తించవద్దు? ఇక్కడ ఐకేపీ సెంటర్లకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వీటన్నిటి కూడా ఏమాత్రం అడ్లు పోసి వారం రోజులు అవుతుంది. ఈ వానకన్నీ తడిసిపోయినాయి. నిన్న కొట్టింది వాన, మొన్న కొట్టింది వానకన్నీ తడిసిపోయినాయి. దయచేసి కొద్దిగా అడ్లను జోకొని పోవాలి. మొలకెత్తినాయి, నీళ్ళే ఉన్నాయి. పొద్దుగాల నుంచి 6 నుంచి మర్రెత్తున్నా. ఇంక ఈ టైం అయినా కాలే మర్రెసుడు. జర దండం పెడతాం, జల్ది జొక్కపోమని చెప్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా చేందుర్తి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను అరిగోస పెడుతోందన్నారు. వర్షాకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని కోరారు. అడ్లు కొని వాటికి తీసుకుపోయే స్థితి కూడా లేదు. రైతులను చాలా ఇబ్బంది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే చివరి గింజ వరకు రైతుల దగ్గర నుంచి అడ్లు కొనుగోలు చేసి జోకిన అడ్లను కూడా తీసుకెళ్ళి రైతులు చెప్తున్నారు చాలామంది బస్తకు రూపాయి అడుగుతున్నారట. అలాంటిది లేకుండా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి అధికారులు కూడా ఈ జోకిన వడ్లను అలాగే జోకన వడ్లను ఇమీడియట్లీ వర్షం కొడుతుంది, మళ్ళా పొలాలు దున్నుకునే కాలం వస్తుంది, ఐటమ్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు శ్రమించాలని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి మల్లేష్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి రోజు కనీసం 5 నుంచి 6 గంటలు సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. నేటి యువత టీవీ, సెల్ ఫోన్, సినిమా వంటి మాధ్యమాలకి
బానిసలు కావటం బాధాకరమన్నారు. వాటిని కేవలం విద్యా విజ్ఞానం వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. రానున్న పీజీ ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షల కోసం ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలన్నారు. అనంతరం 2020-23 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు కళాశాల విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి రాధాకృష్ణమాచార్యులు, కార్యదర్శి జి సత్యనారాయణ రెడ్డి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. వేరే దగ్గర ఉన్నాయి, ఎక్కడ లేవు. నేను స్టేట్ కౌన్సిల్ వేసిన అన్ని యూనివర్సిటీలలో గవర్నమెంట్ కాలేజీలు తెలుసు, నాకు ప్రైవేట్ కాలేజీలు తెలుసు. ఎక్కడైనా ఇంతకంటే మంచిగా ఉండవు. ఇక్కడనే మెరుగుంది. ఒకటి చెప్తాను నేను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ గోల్డ్ మెడల్, అందరూ పిహెచ్డీ చేసారు. సురేందర్ రెడ్డి వీళ్ళు అయితే మాకు పిహెచ్డీ గైడ్షిప్ ఇవ్వడానికి అంటే పిహెచ్డీ అడ్మిషన్స్ కోసం అడిగినాను. లాస్ట్ టైం ఇచ్చినాను. పిహెచ్డీ గైడ్షిప్ చేసుకుంటుంది వాళ్ళకి. ఇట్లా వీళ్ళు ఈ ఫ్యాకల్టీతో పోల్చుకుంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్కి మీకు ప్రైవేట్ కాలేజీలో కొన్ని కాలేజీలు అన్ని కాలేజీలు నేను కొన్ని కాలేజీలలో ఎవరు చదువు చెప్తున్నారు? పిహెచ్డీ ఉన్న వాళ్ళు చెప్తున్నారా, రీసెర్చ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారా? ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా. ఏది గొప్ప? టీచింగ్కి సంబంధించి ఎక్కడ మంచిగా ఉన్నట్టు? ఇక్కడే మంచిగా ఉన్నట్టు కదా. అక్కడ ఎంతమంది ఉంటారు పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎంతమంది ఉంటారు రీసెర్చ్ చేసిన వాళ్ళు? ఇక్కడ మంది ఉంటారు. కానీ అడ్వర్టైజ్మెంట్ ఇల్లు చదవగానే ఉద్యోగం వస్తుంది. ఎలా చదివితే ఉద్యోగం రాదు. నువ్వు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. అగ్రహారం చదివితే కాదు, ప్రైవేట్ కాలేజీలో కాదు, నువ్వు చదివితే ఉద్యోగం వస్తుంది. లేకుంటే ఉద్యోగం రాదు ఉండడం అనేటువంటిది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఒక అదృష్టంగా భావిస్తూ మన కళాశాల ఒకప్పుడు 1200 విద్యార్థులతోటి ఈ కళాశాలలో సీటు దొరకాలంటేనే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ తర్వాత కళాశాలలో సీటు దొరకాలంటే చాలా కాలము ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేటువంటి అప్పటి వరకు వెయిట్ చేయాల్సినటువంటి సమయం ఒక 12, 13, 14 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఆలమ్నీ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ వెంకటేశ్వర మల్లేశం గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండేటువంటి విద్యార్థులపైన అభిమానంతో, మన కళాశాల పైన ఉన్నటువంటి అభిమానంతో, ముఖ్యంగా మన అధ్యాపకుల మిత్రులపైన ఉన్నటువంటి అభిమానంతో తప్పకుండా ఇక్కడ గోల్డ్ మెడల్ ప్రెజెంటేషన్ అనేటువంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద స్థానిక రైతులు, గ్రామస్తులు ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులకు నష్టం జరగకుండా ఇసుక తవ్వకాలను జరపాలని చెప్పడంతో ఇసుక తవ్వకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించొద్దని, వాగులోని ఇసుక తవ్వటం వల్ల తమ బావులు, బోర్లు అడుగంటిపోతున్నాయని వాపోయారు. దీంతో పంట పొలాలకు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక రీచ్లు బంద్ చేయాలని కోరారు. మా భూమి ఇక్కడ భూమి పోతుంది సార్, మేము రైతులము, మాకు బాగా నష్టం జరుగుతుంది. ఇక్కడ దయచేసి మీరు ఇక్కడ ఇష్టం చేయనియద్దు అని చెప్తున్నాం. బాగున్న పొలాలు ఉన్నాయి, పొలాల పుట్టుకే తీసుకుని అది గుంతల రోడ్డులో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుంచి ఓదెల మండలం పోత్కపల్లికి వెళ్లే R&B రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. దశాబ్దాల కింద వేసిన రోడ్డు మరమ్మతులకు నోచక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం నుంచి పొత్కపల్లికి వందలాది వాహనాలు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. గుంతలమయంగా మారిన ఈ రోడ్డు గుండా ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు గుండా రాత్రిపూట ప్రయాణించే క్రమంలో వాహనాలు అదుపు తప్పి పడిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రతిరోజు మండల ప్రజలు ట్రైన్ ఎక్కేందుకు ఓదలకు తరలిపోతూ ఉంటారు.
సిర్పూర్ నుంచి హైదరాబాద్కు వెళ్లే ట్రైన్ ఓదెల రైల్వే స్టేషన్లో ఆగటంతో హైదరాబాద్కు వెళ్లేవారు నిత్యం స్టేషన్కు వెళ్తుంటారు. కానీ రోడ్డు మొత్తం గతుకులమయంగా ఉండడంతో సమయానికి స్టేషన్కు చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంతో పాటు ముత్తారం, తాడిచెర్ల తదితర మండలాల నుంచి భక్తులు ఓదెల దేవస్థానానికి ప్రతి బుధ, ఆదివారాలు వస్తూ ఉంటారు. వీరంతా గుంతల రహదారిపై ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. గతంలో కాల్వశ్రీరాంపూర్ నుంచి పొత్కపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరైనట్టు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వర్షాకాలంలో తమ పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్ మీదకెళ్ళి పందిళ్ళ మరియు పొత్కపల్లి వెళ్ళే రోడ్డు మరీ అద్భుతంగా తయారైంది. పెద్ద పెద్ద గుంతలతోని రాత్రిపూట చాలా మంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తున్నా కూడా బండ్లు ఖరాబ్ అవ్వడం కానీ మరి ఇతర గాయాలు అవ్వడం కానీ కింద పడి ఇలాంటి రోడ్డు ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త రోడ్డు నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఈ రహదారి మీదకి వెళ్ళి చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇటు ఓదెల గుడి కానీ మరియు ఓదెల రైల్వే స్టేషన్, పొత్కపల్లి స్టేషన్ ఉండడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డబుల్ రోడ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుండి పొత్కపల్లి వెళ్ళాలంటే నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. మరి పందిల వరకు అయితే ఇంకా చాలా అధ్వానంగా రోడ్డు తయారై ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకోవాలి, వెంటనే ఆ రోడ్డును మంజూరు చేయాలి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆటో నడిపే వాళ్ళకి అయితే స్పేర్ పార్ట్స్ ఊడ్చుకోవడం జరుగుతూ ఉంది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రోజు నిత్యం అటు వందలాదిగా వాహనాలు నడుస్తాయి. కాబట్టి దీన్ని ముఖ్యంగా తొందరగా ఈ శాంక్షన్ చేయించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అటు రోజు వెళ్తూ ఉంటే ఆ వర్షం నీళ్లకు గుంతలు ఏర్పడక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని దీన్ని రోడ్డు మంజూరు చేయించి నిర్మించాలని చెప్పి కోరుతున్నాను. రోడ్డు పరిస్థితిని పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించిన రహదారి కావడంతో దీనిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే విజయరమణారావు గారికి మా విజ్ఞప్తితో తెలియజేయనిది ఏమనగా శ్రీరాంపూర్ టు పొత్కపల్లి వెళ్ళే రహదారి పూర్తిగా గుంతలమయమై ఖరాబ్ అయిపోయింది. ఇటు రోడ్డు నుండి ఓదెల రైల్వే స్టేషన్ కానీ పొత్కపల్లి రైల్వే స్టేషన్ కానీ కమ్ముకుంటకు వెళ్ళే రహదారి కానీ ఇటు ముత్తారం మంతెనికి పోవడం ఈ రోడ్డు పై నుండే పోతారు. కాబట్టి ఈ రోడ్డును మరమ్మతు చేయించి డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించగలరని మా క్షణమే. మాకు చాలా ఇబ్బందులు అవుతుంది. బస్సులు నడుస్తలేవు, బండ్లు కూడా నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. తక్షణమే దీన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇటు రోడ్డును శాంక్షన్ చేయించగలరని మా యొక్క. ఈ రోడ్డు పందిళ్ళ రోడ్డు నానా ఇబ్బందులతోటి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దీన్ని వెంటనే మరమ్మతు చేసి దీన్ని పూర్తి చేయగలరని. రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నా ఆటో మొత్తం నడుపుడు బంద్ చేసిన ఇటు మొత్తం ఆటోలు కానీ ఏదన్నా ప్రమాదవశత్తు పోతే కూడా ఇటు నుండి రావడానికి ఆటోలు కూడా వస్తలేవు. కావున దీన్ని పూర్తి చేసి ఈ రోడ్డుకు మరమ్మతు చేయాలని. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి చందనోత్సవం జరిపించారు. వేకువజామున అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ యోగానంద ఉగ్ర నరసింహస్వామి వార్లను చందనాలతో అలంకరించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గోరిలాల్వా నల్లగుంట ప్రాంతంలో చిట్టపురం గంగాధరణి రైతుకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేయగా దూడ మృతి చెందింది. దూడను రోజు తరహాలోనే పాకలో కట్టేసి ఉంచామని, రాత్రి సమయంలో చిరుత దూడపై దాడి చేసి చంపిందని రైతు తెలిపాడు. పాక చుట్టూ చిరుత కాలి ముద్రలు కనిపించాయన్నాడు. నల్లగుంట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని తెలియడంతో ఆ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి ఎప్పుడు వచ్చింది మాకు తెలియదు. మేము బర్రెలను ఈయనే కట్టేసినాం, దుడ్డని ఈయనే కట్టేసి మేము ఇంటికేనో. అది రాత్రి ఎప్పుడు వచ్చిందో ఏమో. రాత్రి జిటపుల్లి వచ్చి దాడి చేసి దుడ్డని చంపి మొత్తం అంత తినడం జరిగింది. ఫారెస్ట్ వాళ్లకు మా యొక్క నమస్కారం చేసి చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు ఎవరికి కానీ భయంగా ఉన్నది. ఏ రాత్రి ఏ పగలొచ్చి మమ్మల్ని కూడా ఏం చేసేది కూడా మాకు తెలియకుంటున్నది. దయచేసి ఎట్లన్నా జిటపుల్ని మాత్రం దాన్ని పట్టుకునే ప్రయత్నమా, దాన్ని బెదిరించే ప్రయత్నమా మాత్రం మీరు చేయాలి. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ధర్నాకొస్తున్న రైతుల్ని చందుర్తి పోలీసులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రైతులు తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి పేరుకుపోవడంతో మండల కేంద్రంలో ధర్నా చేపట్టేందుకు పెద్ద ఎత్తున రైతులు రామన్నపేట నుంచి చందుర్తికి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీనివ్వడంతో రైతులు వెనుదిరిగారు. జూన్ 8, 9, 10వ తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి ముషం రమేష్ తెలిపారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి ఎంపిక చేయబడిన 100 మంది ముఖ్య నాయకులు ఈ తరగతిలో తరఫీదు పొందుతారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సిపిఎం నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవల్లి నాగరాజు, ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ విమల, మల్లారపు ప్రశాంత్, గురజాల శ్రీధర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ఇవన్నీ సమస్యల మీద మరి కార్యకర్తల శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం చూసినట్టయితే దేశంలో కేంద్రంలో అధికార పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికార పార్టీ కావచ్చు, మరి రెండు ప్రజా సమస్యల మీద పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. రెండు అన్ని విధాలుగా ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల సంది పాలించి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అన్యాయం చేసే విధంగా వివరిస్తూ ఉంది. మరి ఈ రాబోయే కాలంలో మరి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి ఇక్కడ మా సిపిఎం పార్టీ కార్యకర్తలు చేయవలసిన కృషి ఏదైతుందో దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న పోయిన ప్రభుత్వము, ఇప్పుడు అధికారంలో వచ్చిన ప్రభుత్వము కార్మికుల పట్ల, ప్రజల పట్ల ఏ విధంగా అనుసరిస్తున్నాయో దాని గురించి శిక్షణ తరగతుల్లో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీవాసవి కన్నికా పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మారేడు పత్రితో లక్ష బిల్వార్చన చేసి మామిడి బాలతో అలంకరించారు. మహిళలు మంగళహారతులు పాడుతూ అమ్మవారిని స్తుతించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాఘవులు, అశోక్ మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాసవి మాత దేవాలయంలో అమ్మవారి జయంతి వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాసవి మాతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భగవద్గీత పారాయణం, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ షకిలం మారుతి, అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు నగునూరి అశోక్, అల్లంకి సత్యనారాయణ ప్రసాద్, అల్లంకి లింగమూర్తి, పల్లా కిషన్ పాల్గొన్నారు. అమ్మవారికి కోడి బియ్య కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మా సుల్తానాబాద్ పట్టణంలో అమ్మవారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా కోలాటాల మధ్యలో అమ్మవారి శోభయాత్ర బ్రహ్మాండంగా జరుపుకుంటామండి. ఇది ప్రతి సంవత్సరం మా అమ్మవారి జయంతి రోజు చేసుకుంటామండి. మేమందరం మా వాసవి మాత అమ్మవారి అనుగ్రహంతో, దయతో మేమందరం చల్లగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు, అందరం బాగుండాలని మా తల్లిని వేడుకుందామండి.
కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మేము సుల్తానాబాద్లోని అమ్మవారి గుడిలో అంగరంగ వైభవంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఉదయం గణపతి పూజ కార్యక్రమం నుంచి తర్వాత హోమం కార్యక్రమము, అమ్మవారికి ఓడిబియ్యము, కుంకుమ పూజలు నిర్వహించుకున్నాము. ఇలాగే సాయంత్రము కోలాటాలతో అమ్మవారి ఊరేగింపును కూడా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, మంగపేట, కూనారం గ్రామాల్లోని సొసైటీ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు సందర్శించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సెంటర్లలో తడిచిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో 80% వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, కొన్ని సెంటర్లలో మాత్రమే వడ్లు మిగిలి ఉన్నాయని చెప్పారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత లేకుండా చూస్తామన్నారు. మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడుతామన్నారు. వానాకాలం పంటల సాగు ముందుగానే ప్రారంభించాలని ఆయన రైతులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, మండల అధ్యక్షులు సదయ్య, మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, నాయకులు మొగిలి, కొమరయ్య, ఎండి ఖలీఫ్, శ్రీనివాస్ ఉన్నారు. రైతులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి, ఎక్కడెక్కడైతే వడ్లు తడుతూ ఉన్నాయో, వడ్లు తడిసినాయో అవి కొంచెం ఉప్పు నీళ్ళు తల్లి మొలక రాకుండా నల్లబడకుండా చూసుకుంటే మళ్ళీ 4 రోజులైతే మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతాయి. ఒక వారం 10 రోజుల మధ్యలో ఎండలనే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎండలు స్టార్ట్ అయినాక ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకు సంచులలో నింపి ఉన్నటువంటి వడ్లను వెంబడే రైస్ మిల్ పంపించి మిగతా ఉన్నటువంటి వడ్లను మంచిగా కుప్పలు అయితే వేసుకొని ఉన్నారు రైతులంతా కూడా. అవన్నీ కూడా తడవకుండా చూసుకుంటే 100% అన్ని వడ్లను కటింగ్ లేకుండా అన్నీ పంపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మ్యాక్సిమం 15-20% కంటే వడ్లు లేవు ఎక్కడ కూడా. కొన్ని సెంటర్లన్నీ ఇక్కడ కూనారం సెంటర్ కావచ్చు, మంగపేట సెంటర్ కావచ్చు, వెన్నపల్లి సెంటర్ కావచ్చు, శ్రీరాంపూర్ మండలంలో కొంత శ్రీరాంపూర్ సెంటర్ కావచ్చు, మిగతా సెంటర్లలో అంతటా కూడా దాదాపు 80, 90, 95%, 100% అయిపోయిన సెంటర్లు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. కొంత జూలపల్లి హెడ్ క్వార్టర్, తర్వాత వడకాపూర్, కాచాపూర్, అట్లే కొంత అక్కడ ఒక 4 సెంటర్లు ఇట్లా అక్కడక్కడ ఇటు పెద్దపల్లి మండలికి వచ్చినప్పుడు ఏదైతే రంగాపూర్ కానీ, తర్వాత రాఘాపూర్ కానీ, అప్పనపేట కానీ కొన్ని 4-5 సెంటర్లు తప్ప మిగతా అన్ని సెంటర్లలో కూడా దాదాపు 90-95% వడ్లు పోయినాయి. మిగతా కూడా అయిపోయినాయి. ఇవి కూడా పెద్ద రైతులు ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడ కూడా 100% ఇప్పటివరకు జరిగిన దానిలో ప్రాబ్లం రాకుండా చూసాం. జరగబోయేది కూడా ఏం ప్రాబ్లం ఉండదు. రైతు వడ్లు అమ్ముకున్న తర్వాత రైతులకు నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేసిందంటే, మీరు ఏ సెంటర్ కానీ ఏ మిల్లుతో కానీ మీకు సంబంధం లేదు. మీరు ఎవరితో మాట్లాడద్దు. మీరు మాతో మాట్లాడితే తర్వాత మీ అందరు నేను ఎమ్మెల్యేగా నేను ఉంటా. పెద్దపల్లి రూరల్ మండలం సబితం గ్రామంలోని శ్రీరాముని ఆలయంలో గీతావాహన యాగం నిర్వహించారు. ఈ యాగంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చుంచు సదయ్య, నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు ఇండ్ల మహేందర్, యూత్ ప్రెసిడెంట్ పొలిపాక సదానందం, వైస్ ప్రెసిడెంట్ గుర్రాల సురేష్, సీనియర్ నాయకులు సందీప్, సదయ్య, రహీం, రవితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదుర్కొనే శక్తి మరి ఆయనకుండే విధంగా ఆయన గుండెలో ఉంది అని నమ్మి మరి సముద్ర దేవుణ్ణి కూడా మనకి ఆడిస్తారు. మరి ఆ విధంగా చేసి లంకకు చేరుకొని ఆ లంకలో లంకేశ్వరుని కూడా రావణాసుడికి కూడా భయం కలిగే విధంగా ఆయన ఇక్కడి నుంచే చేసే. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా వేములవాడలోని అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం రాజన్న ఆలయం ఎదుట భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి సేవకులు మాట్లాడుతూ, ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ అయ్యప్ప అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నుగూరి మహేష్, రాచర్ల శ్రీనివాస్, ఎలిమెల రాజేష్, తమ్మిశెట్టి అర్జున్, నుగూరి వంశీకృష్ణతో పాటు భక్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని 12 గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. పని స్థలాల్లో త్రాగునీరు, ఎండ నుంచి ఉపశమనం కోసం టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర వసతులు కల్పించారు. అధికారులు కూలీలకు పెట్టిన కొలతల ప్రకారం పనులు చేయిస్తూ ఆ మేరకు కూలీ చేస్తున్నారు. రోజుకి 220 రూపాయల నుంచి 250 రూపాయల వరకు చెల్లిస్తున్నట్టు ఉపాధి కూలీలు చెబుతున్నారు. మండలంలో మొత్తం 4549 జాబ్ కార్డులుండగా 8708 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. 2009 కుటుంబాలు 100 రోజులు పని పూర్తి చేసుకున్నాయి. చెరువుల్లో ఉపాధి కూలీలు మట్టి తీయడంతో వర్షాకాలంలో చెరువులు నిండే అవకాశం ఉంది. దీంతో ఇటు రైతులకు అటు మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వడదెబ్బ రాకుండా వేసవి దృష్ట్యా అన్ని ముందు చర్యలు తీసుకోవడం జరిగింది. మరియు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా ఈ ఉపాధి కూలీలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందు ఇంకా ఎక్కువ మొత్తంలో ఉపాధికి కూలీలు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి అవసరం లేకుండా పని నిర్వహించడానికి పూర్తి స్థాయిలో షెల్ఫ్ అంటే పనులు అనుమతి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పెంచిన కూలీ 300 రూపాయల వరకు కూలీ పొందే అవకాశం ఉంది. కొలతల ప్రకారంగా భర్తీ ఇచ్చినట్టయితే వేసవిలో ఉపాధికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని అధిక మొత్తంలో ఉపాధి పథకంలో భాగస్వామ్యం కావాలని మండల పరిషత్ దాదాపు 100 మంది ఉంటారు. ఇప్పుడు 75, 80 వస్తారు. ప్రతిరోజు మెజర్మెంట్ పెట్టి దాని ప్రకారం కొలతలు తీసుకొని 200 ఎబో 250 వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళతో చేపిస్తున్నాం. అదిగా టెంట్ వేసినాం, వాటర్ తీసుకొస్తున్నాం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు 280 వేరే వర్క్ వెళ్తారు. లోకల్ సీడ్స్, వ్యవసాయ పనులు. పొద్దున 7కి వచ్చి 11:30 వరకు అటెండెన్స్ తీసుకొని కంప్లీట్గా అప్లోడ్ చేసుకొని కంప్లీట్ చేస్తాం. మొబైల్ అటెండెన్స్ క్యాప్చర్ 200, 220. ఇవి ఈనాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.